ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే అర్థం ఏంటంటే రుణం తీర్చుట లేదా పరిహారం చెల్లించుట. ప్రాయశ్చిత్తం అంటే అర్థం ఏంటంటే రుణము తీర్చుట లేదా పరిహారం చెల్లించుట అనేటువంటి అర్థాన్ని మనం తీసుకోగలం. అయితే దేవుడు మనుషుల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. దేవుడు మనుషుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడు. మరి ఏ విధంగా దేవుడు మనుషుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడు అనగా పరిహారం చేశాడు, దేని కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు అని మనం దగ్గర నుంచి చూడగలిగినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందామండి. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. అందరూ జాగ్రత్తగా గమనించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడో చూసినట్లయితే, మనము దేవుని ప్రేమించితమని కాదు. ఏంటండి? మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు. ఆయన ప్రాయశ్చిత్తం చేసింది మనమేదో దేవుణ్ణి ప్రేమించామని కాదు. తల్లిదండ్రులు ఉన్నారు, వారికి కుమారుడు కుమార్తె కలిగింది అనుకోండి, మొదటగా ఆ పుట్టినటువంటి పిల్లలు ప్రేమిస్తారా తల్లిదండ్రుల్ని, లేదా తల్లిదండ్రులే ప్రేమిస్తారా? ఎవరిలో ప్రేమ మొదలవుద్ది? నేను గర్భంలో ఉన్న శిశువుకి ప్రేమ అంటే ఏంటో తెలుస్తుందా? పుట్టినప్పుడు ఏం తెలుస్తుందా? తెలియదు. వాళ్ళకు ఊహ రావాలి. ఊహ వస్తేనే అవన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి మొదటగా తల్లి తండ్రి ప్రేమిస్తారు. గర్భం నుంచి పుట్టినప్పటి నుంచి వారి మీద ప్రేమ పెరుగుతుంటుంది. వారికి జన్మనిచ్చినప్పుడు ఇంకా ప్రేమ అధికమవుద్ది. వారు ఎదుగుతూ ఉన్నప్పుడు ఇంకా ప్రేమ అలా అధికమవుతూ ఉంటుంది పిల్లల మీద. కాబట్టి తల్లిదండ్రులే ముందు ప్రేమిస్తారు పిల్లల్ని. అలాగే దేవుడట మనము దేవుని ప్రేమించామని కాదట. కింద చెప్తున్నాడు చూడండి 10వ వచనంలో, మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి. దేవుడే మనల్ని ప్రేమించాడటండి. అంటే తల్లి గర్భంలో నువ్వు రాకమునిపే, నువ్వు ఈ భూమి మీద పుట్టకమునిపే, నువ్వు ఈ లోకములోకి రాకమునిపే దేవుడు నిన్ను ప్రేమించాడు. ఎప్పటి నుంచి ప్రేమించాడో తెలుసా? మరి నీ జీవితం ఏంటి? ఏ పిల్లలకైనా తెలుసా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీ తండ్రి నిన్ను ప్రేమించాడని, నీ తల్లి నిన్ను ప్రేమించిందని తల్లి గర్భంలో ఉన్నా నీకు తెలుసా? తెలీదు. నీకు ఊహ వచ్చిన తర్వాత తండ్రి ప్రేమ ఏంటో తల్లి ప్రేమ ఏంటో నీకు అర్థమైంది. అలాగే దేవుడు మనల్ని ఎప్పటి నుంచో ప్రేమించాడు. మనమేమో పిల్లలు గర్భం పడినప్పటి నుండి ప్రేమ కలుగుద్ది, అంతకు మునుపు ప్రేమ ఉండదు. వాళ్ళ కోసం అసలు ఏం తెలియదు మనకి. కానీ దేవుడికి అన్నీ తెలుసు కనుక ఆయన ఎప్పటి నుంచి నేను ప్రేమించాడంటే, జగత్తు పునాది వేయబడక మునుపు నుంచే దేవుడు నిన్ను ప్రేమించాడు. జగత్తు పునాది వేయబడక మునుపు నుంచే, అంటే నీకు ఒక రూపం కానీ, నీకు ఒక ఆకారం కానీ, నీకు ఒక స్థితి కానీ రాక మునుపు నుంచే నీ మీద దేవుడికి ప్రేమ ఉన్నది. దేవుడు అప్పటి నుంచే నిన్ను ప్రేమిస్తున్నాడు. చాలామంది అనుకుంటూ ఉంటామండి, అయ్యో నా తండ్రి ప్రేమ నేను పొందలేకపోయినాను చాలామంది అనుకుంటున్నారు. కానీ దేవుడు నేను ప్రేమిస్తున్నాడు. నా తల్లి ప్రేమ నేను పొందలేకపోతున్నానని చాలామంది పిల్లలు అనుకుంటూ ఉండొచ్చేమో. దేవుడు నేను ప్రేమిస్తున్నాడు. అయ్యో పిల్లల ప్రేమ నేను పొందలేకపోతున్నానేమో తండ్రి భావించేటువంటి తండ్రులు బోల్డ్ మంది ఉన్నారు. కానీ అందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. అయ్యో పిల్లల ప్రేమ, నా కొడుకు ప్రేమ, నా కూతురి ప్రేమ నేను పొందలేకపోతున్నానేమో అని చెప్పి తల్లి భావించవచ్చు. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న సంగతి నీకు అర్థమవునా? దేవుడు ఇప్పటి నుంచి అప్పటి నుంచి కాదు, జగత్తు పునాది వేయబడక మునుపు నుంచే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ సంగతి నీకు అర్థమవ్వాలి. ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నీ కుమారుడు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నీ తండ్రి, నీ తల్లి, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న సంగతి నీకు అర్థమవ్వాలి. ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు అంటే నీకు తెలియదు. గర్భం ఉన్నప్పుడే నీకు తెలియదు నీ తల్లి ప్రేమ, నీ తండ్రి ప్రేమ. కానీ మనకు కూడా తెలియదు. ఎప్పటి నుంచి? జగత్తు పునాది వేయబడక మునుపు నుంచే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అసలు ఆయన ప్రేమలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఆయన ఎందుకొరకు నేను ప్రేమించాలనుకుంటున్నాడు? ఎందుకొరకు అంత ప్రేమ నీ మీద చూపించాడు? ఆయన ప్రేమని ఎలా నీ కొరకు బయలుపరిచాడని కానీ మనం చూసినట్లయితే కింద చెప్తున్నాడు చూడండి 10వ వచనంలో, మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. చూసారండి, దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడంటే
మన పాపాలకట ప్రాయశ్చిత్తంగా ఉండడానికట తన కుమారుణ్ణే ఈ లోకానికి పంపించాడు. మనుషులమైనటువంటి మనము నేల నుండి మట్టి తీయబడి, మట్టిని తీసి దేవుడు తన ఊపిరి ఊదగా నరుడు జీవాత్మగా మారాడు. కానీ యేసుక్రీస్తు అలా కాదు. యేసుక్రీస్తు అలా కాదండి. ఆయన తండ్రిలో నుంచి వచ్చినటువంటి వాడు డైరెక్టర్గా. కాబట్టి తన సొంత కుమారుడు అని చెప్పుకున్నాడు. యేసుక్రీస్తు కూడా నా సొంత తండ్రి అని చెప్పుకున్నాడు దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే, కానీ దేవుడు అంటే ఏం చేశాడో తెలుసా? మనం మట్టి నుండి తీయబడినటువంటి మనుషులు అయినప్పటికీ కూడా దేవుడు మనలందరినీ కూడా ఆయనకు పిల్లలం కనుక, ఆయన ద్వారా మనం కలిగాం కనుక, ఆయన బట్టి మనం సృజించబడ్డాం కనుక, ఆయన బట్టి మనం నిర్మించబడ్డాం కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని ఎంతో ప్రేమించాడట. జగత్తు పునాది వేయబడక మునిపించి మనల్ని ప్రేమించాడట. యోహాను రాసిన సువార్త 3:16 ఏం చెప్తున్నాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎంత విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందుకొనను. అంటే యేసుక్రీస్తుని ఎక్కడైతే నిత్యత్వంలో కూర్చొని నిన్ను కూడా అదే నిత్యత్వంలో కూర్చొని దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు మట్టి నుండి తీయబడ్డావు కనుక దేవుడిని నీకేదో వేరే లోకాన్ని ఇచ్చేయాలని దేవుడి ఉద్దేశం కాదండి. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో నువ్వు కూడా అక్కడే ఉంటావు, అది దేవుడి ఉద్దేశం. అంతగా నేను ప్రేమించాడు దేవుడు. కాబట్టి ఇంక మనం చూసినట్లయితే భూమి మీద పుట్టినప్పుడు ఆదాము ద్వారా మనుషుల్లోని పాపం విస్తరించినప్పుడు దేవుడు తన ప్రేమను బయలుపరిచాడు. దేవుడు తన ప్రేమను వెల్లడి చేశాడు. మరి మనుషులందరూ కూడా పాపం ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా పరలోకానికి చేరలేరు కనుక, ఏ ఒక్కరు కూడా నిత్య జీవాన్ని పొందుకోలేరు కనుక, ఏ ఒక్కరు కూడా అక్షయమైన శరీరాన్ని పొందుకోలేరు కనుక దేవుడు ఏం చేశాడంటే కేవలం మన మీద ఉన్న ప్రేమతో తన కుమారుణ్ణి ప్రాయశ్చిత్తంగా ఉండడానికి ఈ లోకానికి పంపించాడు. తన కుమారుని ద్వారా ప్రాయశ్చిత్తం జరగడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడండి. చూడండి, దేవుడు మన యందు ఎంత ప్రేమ కనపరిచాడు. యేసుక్రీస్తుని ఈ లోకానికి ఆయన పంపించకపోతే ప్రాయశ్చిత్తం జరగదు కనుక మనం పరలోకానికి వెళ్ళలేము, తండ్రి దగ్గరికి చేరలేము కనుక దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడండి. ఆయన ప్రేమ ద్వారా కేవలం ఈరోజు మనకు రక్షణ వచ్చింది. ఆయన ప్రేమ ద్వారా ఈరోజు పాప క్షమాపణ వచ్చింది. ఆయన ప్రేమ ద్వారా ఈరోజు నిత్య జీవాన్ని క్రీస్తు రాకడలో పొందుకోబోతున్నాం. ఆయన ప్రేమ ద్వారా మనకు అక్షయమైన శరీరం రాబోతుంది. ఆయన ప్రేమ ద్వారా పరదేశంలోకి కూడా వెళ్ళబోతున్నాం. కాబట్టి అంత గొప్ప ప్రేమ దేవుడు మన ఎడల ప్రేమించాడు, ప్రేమను కనపరిచాడు, ప్రేమను చూపిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనం దేవుడిని ప్రేమించామని కాదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి ఏం చేశాడో తెలుసా? మన నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికట తన కుమారుణ్ణి పంపించాడు. యేసుక్రీస్తు పరలోకం నుండి శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మన నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి, పరిహారం చెల్లించడానికి, మన పాపాల నిమిత్తం పరిహారం చెల్లించడానికి, మన పాపానికి పరిహారం చేయడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడండి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి కారణం ఏంటంటే ప్రాయశ్చిత్తం చేయడానికి, పరిహారం చెల్లించడానికి, పాపాలకి పరిహారం చెల్లించడానికి ఈ లోకానికి వచ్చాడు. కింద చెప్తున్నాడు, ఇందులో ప్రేమ ఉన్నది. చూసారండి, దేవుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని ప్రాయశ్చిత్తంగా పంపించేశాడు, బలి అర్పించేశాడు డైరెక్టర్. కల్వరి శిలువలో మన నిమిత్తం, మన అపరాధముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం, మన పాపముల నిమిత్తం దేవుడే తన కుమారుణ్ణి డైరెక్టర్గా పంపించి మన నిమిత్తం ఏం చేశాడు తెలుసా? ప్రాయశ్చిత్తం చేశాడు. నా కుమారుని నువ్వు బలైపోవాలని చెప్పాడండి. ఎందుకంటే నువ్వు ఒక్కడ బలైతే కొన్ని కోట్ల మంది ఇదిగో నా దగ్గరికి వస్తారు. నువ్వు ఒక్కడ చనిపోతే కొన్ని కోట్ల మంది బ్రతికించబడతారు. నువ్వు ఒక్కడ చనిపోతే కొన్ని కోట్ల మందిలో జీవం కలుగుతుంది. నువ్వు ఒక్కడ చావకపోతే కొన్ని కోట్ల మంది నరకానికి వెళ్ళిపోతారన్నది దేవుడు ఉద్దేశం కనుక, దేవుడికి తెలుసు కనుక యేసుక్రీస్తుని మన అందరి నిమిత్తం కూడా శిలువలో బలర్పించింది. ఆయన చనిపోవడం బట్టే ఈరోజు మనకు పాపక్షమాపణ వచ్చింది, రక్షణ వచ్చింది, నిత్య జీవాన్ని మనం పొందుకోబోతున్నాము. ఇంకా మనం చూసినట్లయితే అసలు ప్రాయశ్చిత్తం అనేటువంటి దేవుడు క్రొత్త నిబంధనలోనే చేశాడో, పాత నిబంధనలో కూడా ఏమైనా ప్రాయశ్చిత్తానికి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా రాయించాడో చూద్దామండి. లేవియకాండం 16 మొదటి నుంచి కొన్ని మాటలు చేయండి. అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లా, నేను కరుణాపీఠం మీద మేఘంలో కనబడుతును కనుక నీ సహోదరుడైన అహరోను చావకుండానట్లు అతడు మందసం మీద కరుణాపీఠం ఎదుట ఉన్న
అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పు. చూడండి, అహరోను యొక్క ఇద్దరు కుమారులు, అహరోనుని దేవుడు మరి యాజకుడిగా చేశాడు, వారి కుమారులు కూడా యాజకులుగా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారనంటే దేవుని సన్నిధికి అపవిత్రతతో సమీపించి చనిపోయారండి. చనిపోయినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, ఇదిగో అహరోను కూడా చచ్చిపోకుండా ఉండాలి అని అంటే అతడు ఏం చేయాలి, ఇదిగో నేను కరుణాపీఠం మీద మేఘాల దగ్గర వచ్చి నేను మాట్లాడతాను, నేను కనబడతాను కనుక నీ సహోదరుడైన అహరోను చావకుండా ఉండాలంటే మందసం మీద కరుణాపీఠం ఎదుట ఉన్నటువంటి అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదు, అక్కడ లోపలికి రాకూడదు. అది అతి పరిశుద్ధమైనటువంటి స్థలం, అతి పరిశుద్ధమైనటువంటి ప్రదేశం. కాబట్టి అహరోన్ని అక్కడికి రాకూడదని చెప్పి వాళ్ళ కుమారులు తెలియక అక్కడికి వచ్చి చేశారు కనుక వారు చనిపోయారు. అహరోను కూడా అక్కడికి వస్తే చచ్చిపోతాడు. మోషే నువ్వు రాకూడదని చెప్పు అని చెప్పి దేవుడు మోషేతో చెప్తున్నాడండి. 3వ వచనంలో అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడె దూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలంలోకి రావాలి. అయితే అతడు రావాలి అంటే ఏం చేయాలి అని కూడా చెప్తున్నాడు. చూడండి, పాప పరిహారార్థ బలిగాట ఒక కోడె ఒక దూడను, దహన బలిగా ఒక పొట్టేల్ని తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలంలోకి అతను రావాలి. 4వ వచనం అతడు ప్రతిష్టమైన చొక్కాయి తొడుక్కొని తన మానమునకు సన్ననార రాగును తొడుక్కొని సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాగా పెట్టుకోవలను. అవి ప్రతిష్ట వస్త్రములు కనుక అతడు నీళ్ళతో దేహమును కట్టుకొని వాటిని వేసుకోవాలి. దేవుడు చెప్తున్నాడు అతను పరిశుద్ధ స్థలంలోకి వచ్చేటప్పుడు ఒక దూడను పొట్టేలను కూడా తీసుకొని రావాలి అని చెబుతూ అతను తన యొక్క దేహాన్ని ఏం చేయాలట, మరి సన్ననార చొక్కాయి తొడుక్కొని, ప్రతిష్టమైనటువంటి చొక్కాయి, సన్ననార లాగును తొడుక్కొని, సన్ననార దట్టి కట్టుకొని పాగా పెట్టుకొని, మరి సన్ననార పాగా పెట్టుకొని రావాలి. అవి ప్రతిష్టమైనటువంటి వస్త్రాలు యాజకుడికి, అవి ధరించుకొని ఈ జంతువులు తీసుకొని అక్కడికి వస్తేనే కానీ లోపలికి రావడానికి వీల్లేదు, లేకపోతే మామూలుగా కానీ వస్తే చనిపోతాడు అహరోను అని చెప్పి దేవుడు మోషేతో చెప్తాడు. 5వ వచనం మరియు అతడు ఇశ్రాయేలు సమాజం వద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని రావాలి. చూడండి ఏం చెప్తున్నాడు దేవుడు, ఇంకా ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఇదిగో మరియు అతడు ఇశ్రాయేలీల అందరి దగ్గర నుంచి కూడా ఏం తీసుకొని రమ్మని చెప్పాడు, పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలు, దహన బలిగా ఒక పొట్టేలు. పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలు, దహన బలిగా అర్పించడానికి అంటే బలి అర్పించి దాన్ని కాల్చడానికి ఒక పొట్టేలు కూడా కావాలి అని దేవుడు చెప్పాడండి. 6వ వచనం అహరోను తన కొరకు పాప పరిహారం బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసి ఆ 2 మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. ఇదిగో అహరోను దూడను తీసుకొని రమ్మని చెప్పు కదా, ఆ కోడి దూడను తీసుకొని వచ్చి తన నిమిత్తం తన ఇంటి వారి నిమిత్తం కూడా ఏం చేయాలి, దాన్ని అర్పించి ప్రాయశ్చిత్తం చేయాలి. అంటే ప్రాయశ్చిత్తం చేయాలి, పరిహారం చెల్లించాలి, దాని రక్తాన్ని ఉలికించాలి. అప్పుడే ప్రాయశ్చిత్తం జరుగుతుంది, అప్పుడే క్షమాపణ దొరుకుతుంది అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇంకా చూసినట్లయితే ఆ 2 మేక పిల్లలను కూడా ఇశ్రాయేలు సమాజం దగ్గర నుంచి తీసుకోమని చెప్పాడు కదా దేవుడు. ఆ 2 మేక పిల్లలు కూడా తీసుకొని వచ్చి వాటిని ఏం చేయాలంట, చూడండి అక్కడ ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గర యెహోవా సన్నిధిని వాటిని ఉంచాలి. ఇదిగో ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వాటిని తీసుకొని రండి, దాని ద్వారం దగ్గర ఆ 2 మేక పిల్లలు కూడా ఉంచమని చెప్పాడండి. ఇప్పుడు చూడండి ఒకసారి 8వ వచనం అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటీని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటీని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వెయ్యాలి. దేవుడు ఏం చెప్పాడంటే 2 మేక పిల్లల్ని ప్రత్యక్ష గుడారం దగ్గర తీసుకొని రావాలి, వాటి ద్వారం దగ్గర యెహోవా సన్నిధిని వాటిని ఉంచాలి. అయితే 2 చీటీలు మీరు వేయాలి. యెహోవా పేరట ఒక చీటీ, ఏమండి చూడండి ఒకసారి అక్కడ యెహోవా పేరట ఒక చీటీ, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటీ. అప్పుడు ఏం జరుగుతుందంటే ఏ మేక పేరట అయితే యెహోవా అని వస్తుందో దాన్ని ఒక పనికి ఉపయోగించడానికి, ఏ మేక పేరట అయితే విడిచిపెట్టాలి అని వస్తుందో ఆ మేకని విడిచిపెట్టడానికి ఇలా 2 మేకల మీద 2 చీటీలు వేయాలని చెప్పాడండి. చదువుతాం 9వ వచనం
ఏ మేక మీద యెహోవా పేరట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పించవలెను. చూసారంటే 2 మేకల మీద చీటీలు ఏమని చెప్పాడు కదా. ఒకటి యెహోవా పేరట, రెండవది విడిచిపెట్టేటువంటి పేరు మీద వేయమని చెప్పాడండి. 2 చీటీలు 2 మేకల మీద. ఏ మేక మీద అయితే యెహోవా అని వస్తుందో దాన్ని అహరోను తీసుకొని వచ్చి ఏం చేయాలట, పాప పరిహారార్థ బలిగా దాన్ని అర్పించాలి. అంటే దేవుని పేరట వచ్చేటువంటి చీటీ, దేవుని పేరట వచ్చేటువంటి చీటీ ఏ మేక మీద అయితే పడుతుందో ఆ మేకని ఏం చేయాలని చెప్పాడంటే పాప పరిహారార్థ బలిగా దానిని అర్పించాలి. చదువుదండి 10వ. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటీ పడునో దాని వలన ప్రాయశ్చిత్తం కలుగునట్లు దానిని అరణ్యమును విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దాని ప్రాణముతోనే ఉంచాను. 2వ మేకను ఏం చేయాలట, ఏ మేక పేరుటైతే విడిచిపెట్టాలి అని వస్తుందో ఆ మేకరట ఏం చేయాలట, మరి దానివల్ల ప్రాయశ్చిత్తం కలగడానికట దాన్ని అరణ్యంలో విడిచిపెట్టడానికి దాని ప్రాణంతో ఉంచాలి. దాన్ని మాత్రం బలి చేయకూడదని చెప్పాడండి. యెహోవా బాగా అర్థం చేసుకోవాలి. యెహోవా పేరట చీటీ పడితే, ఏ మేక మీద పడితే దాన్ని ఏం చేయాలి, పాప పరిహార బలిగా దాన్ని అర్పించాలి. ఏ మేక మీద అయితే విడిచిపెట్టాలి అనే చీటీ పడుతుందో ఆ మేకను మాత్రం చంపకూడదు, దాని ప్రాణాలతోనే ఉంచాలి. ఎందుకంటే దాన్ని అరణ్యంలో వదిలేయాలి, ప్రాయశ్చిత్తం కలిగి అది అరణ్యంలో విడిచిపెట్టబడాలన్నది దేవుని యొక్క ఆలోచన. ఇంకా చూసినట్లయితే 11వ వచనంలో, అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియకు ఆ కోడెను తీసుకొని వచ్చి తన నిమిత్తం తన ఇంటి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసుకోవాలను. తర్వాత అతడు తన కొరకు తను అర్పించు పాప పరిహార బలియకు కోడెను వధించి యెహోవా సన్నిధిని ఉన్న ధూమపీఠం మీద నుండి ధూపార్తుడు నిప్పులను తన పిడికిలతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండానట్లు ఆ ధూపం మేఘము వలె శాసనముల మీద కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని అగ్ని మీద ఆ ధూప ద్రవ్యము వేయవలను. ఇప్పుడు దేవుడు చెప్పాడు కదా, నీ కోసం కోడి దూడను తీసుకొచ్చి బలి అర్పించాలని చెప్పినప్పుడు అహరోను ఏం చేశాడంటే ఆ కోడి దూడను తీసుకొచ్చి తన నిమిత్తం తన ఇంటి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి దాన్ని అర్పించాడు. అర్పించి ఏం చేస్తున్నాడంటే యెహోవా సన్నిధిలో ఉన్నటువంటి ధూమపీఠం మీద నుండి ధూపార్తుడును నిప్పులను తన పిడికిలతో పరిమళ ధూప చూడను తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండా ఉండాలి అని అంటే వీటన్నిటిని చేయాలని చెప్పాడు దేవుడు. కాబట్టి అహరోను యొక్క కుమారులు అవన్నీ చేయకుండా అపవిత్రమైనటువంటి అగ్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు చనిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మరి దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడండి, ఇవన్నీ కూడా మీరు అహరోను చేయాలి, అతను చావకుండా ఉండాలి అని చెప్తున్నాడు. ఆ ధూపం మేఘం వలె శాసనముల మీద ఉన్న కరుణాపీఠము కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ధూపద్రవ్యము ఇదిగో తెచ్చినటువంటి పరిమళ ధూపద్రవ్యాన్ని ఆ అగ్ని మీద వేయాలి. అది ఆ కరుణాపీఠం మీద అన్నింటి మీద కూడా ఆ ధూపం లేవాలి అని చెప్పాడండి. 14వ వచనం, అప్పుడు అతడు ఆ కోడి రక్తంలో కొంచెం తీసుకొని తూర్పు ప్రక్కన కరుణాపీఠం మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీఠము తన వ్రేలితో ఆ రక్తమును కొంచెం 7 మార్లు ప్రోక్షించాలి. ఈ కోడి తోడను వధించాడు కదా, దానిలో ఉన్నటువంటి రక్తాన్ని కొంచెం తీసుకొని ఏం చేయాలి, తూర్పు పక్కన ఉన్నటువంటి కరుణాపీఠం మీద దాన్ని తన వేలితో ఇలా చల్లాలి అని చెప్పాడు. తన వేలితో ఇలాగా చల్లాలి. ఎన్నిసార్లు అంటే అది 7 సార్లు ఆ విధంగా ప్రోక్షించాలి. ఇప్పుడు చదువుదాం 15వ వచనం, అప్పుడు అతడు ప్రజలర్పించు పాప పరిహారార్థ బలియకు మేకను వధించి, అంటే ముందు ఎవరి కోసం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, అహరోను కోడదూడను తీసుకొచ్చి తన నిమిత్తం తన ఇంటి వారి నిమిత్తం ఆ కోడదూడను తీసుకొచ్చి ఆ కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి దాన్ని బలి అర్పించి ఏం చేశాడంటే దాన్ని వేలుతో ముంచి ఆ రక్తాన్ని తీసుకొని తూర్పు పక్కన ఉన్నటువంటి కరుణాపీఠం మీద 7 మార్లు దాన్ని ప్రోక్షించాలి. ఈ తెచ్చినటువంటి పరిమళ చూర్ణ ద్రవ్యాన్ని ఆ నిప్పుల మీద వేసి దాన్ని దాని యొక్క పొగ ధూపార్తోనే పైకి లేచేటట్లు చేయాలి అని చెప్పి ఇది అహరోనుకి ఇవ్వబడినటువంటి రూల్. ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి రూల్. ఇప్పుడు ప్రజలందరి కొరకు ఏం చేయాలట, ఇందాక 2 మేకలు తెమ్మని చెప్పాడు కదా దేవుడు. ఆ 2 మేకల్లో ఒకదాని పేరట 2 చీటీలు ఏమని చెప్పాడు, ఒక చీటీ యెహోవా పేరట, ఒక చీటీ విడిచిపెట్టుట అనేటువంటి 2 మేకల పేరట వేయమని చెప్పాడు. ఏ చీటీ అయితే యెహోవా పేరట వస్తుందో ఆ మేకని ప్రజలంతా నిమిత్తం పాప పరిహారార్థ బలిగా అర్పించమని చెప్పాడు. ఏ మేక పేరట అయితే విడిచిపెట్టాలి అని వస్తుందో ఆ మేకని ప్రాణాలతోనే ఉంచాలి, దాన్ని బలి అర్పించకూడదు, దాన్ని అరణ్యంలో వదిలేయాలి అని చెప్పాడండి. ఇప్పుడు 15వ వచనం, అప్పుడు అతడు ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియకు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తం తెచ్చి ఆ కోడి రక్తంతో చేసినట్లు దీన్ని రక్తంతోనూ చేసి కరుణాపీఠం ఎదుట దాన్ని ప్రోక్షించారు. ఇందాక దూడ రక్తంతో ఏం చేశాడు అహరోను,
ఏం చేయాలని చెప్పాడు మోషేతో? అహరోను ఏం చేయాలని చెప్పాడు? దాని రక్తాన్ని కొంచెం తీసుకొని వచ్చి తూర్పు పక్కన ఉన్నటువంటి కరుణాపీఠ మీద అందరూ వేలుతో ముంచి దాని మీద 7 మార్లు ప్రోక్షించాలి అని చెప్పాడండి. ఇప్పుడు ఏ మేక అయితే యెహోవా పేరట చీటి పడిందో ఆ మేకను కూడా వదిలించి అడ్డతెర లోపలికి దాన్ని తీసుకొచ్చి దాని రక్తాన్ని తీసుకొచ్చట ఏ దూడతో ఏ విధంగా అయితే చేశాడు సేమ్ అదే ప్రొసీజర్. ఆ కరుణాపీఠం మీద 7 మార్లు ఆ రక్తాన్ని కూడా, ఈ మేక యొక్క రక్తాన్ని కూడా ఏం చేయాలట? ప్రోక్షించాలి. ఈ మేక యొక్క రక్తాన్ని కూడా ఏం చేయాలని చెప్పాడండి? ప్రోక్షించాలి. 16వ వచనం, అట్లు అతడు ఇశ్రాయేలీల సమస్త పాపములను బట్టి, అనగా వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమమును బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమవుచుండును కనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. ఏం చేయాలంటే ఇశ్రాయేలీల యొక్క సమస్త పాపాల బట్టి, వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమాలను బట్టి పరిశుద్ధ స్థలానికి ఏం చేయాలని చెప్పాడు? పరిశుద్ధ స్థలానికి ఏం చేయాలని చెప్పాడు? ఈ యొక్క మేక రక్తాన్ని బట్టి, ఈ తోడ రక్తాన్ని బట్టి ఏం చేయాలని చెప్పాడు? ప్రాయశ్చిత్తము చెయ్యాలి. దేనికి ప్రాయశ్చిత్తం చేయాలి? ఇశ్రాయేలీల యొక్క పాపాలను బట్టి పరిశుద్ధ స్థలానికి ఏం చేయాలని చెప్పాడు? ప్రాయశ్చిత్తము చెయ్యాలి. ఇప్పుడు 17వ వచనం చదువుతూ పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తం చేయడానికి అతడు లోపలికి పోయినప్పుడు అతడు తన నిమిత్తము, తన ఇంటి వారి నిమిత్తము, ఇశ్రాయేల్ సమస్త సమాజం నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసి బయటకు వచ్చే వరకు ఏ మనుషులు ప్రత్యక్ష గుడారంలో ఉండకూడదు. ఇదిగోండి, అతను దేనికోసం వెళ్తున్నాడట? రక్తాన్ని పట్టుకొని కరుణాపీఠం దగ్గరికి దేనికోసం వెళ్తున్నాడండి? తన నిమిత్తం, తన ఇంటి వారి నిమిత్తం, ఇశ్రాయేలీయుల అందరి నిమిత్తం కూడా ఆ మేక రక్తాన్ని తీసుకొని వెళ్ళి దాన్ని కరుణాపీఠం మీద ప్రోక్షించి మరి ప్రజలందరి కొరకు కూడా ఏం చేస్తున్నాడట? ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు, పరిహారం చేస్తున్నాడు. ప్రభువా, వీరందరి పాపాలు క్షమించు, వీరందరి దోషాలు క్షమించు, వీరందరి అపవిత్రతను బట్టి ఇదిగో నీ పరిశుద్ధ స్థలం అపవిత్రమైంది కనుక దానిని పవిత్రపరచు అని చెప్పి ఈ యొక్క అహరోను వారందరి నిమిత్తం కూడా ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ప్రాయశ్చిత్తం జరగడానికి ముఖ్యమైన సాధనం ఏదంటే అక్కడ ప్రధానమైనటువంటి ఆ మూలకం ఏది మనకు కనిపిస్తుంది? ప్రధానమైనటువంటి ఇంగ్రీడియంట్ ఏది మనకు కనిపిస్తుంది? దేని బట్టి అండి? రక్తం కావాలండి. ఏం కావాలి? రక్తం లేకపోతే అక్కడ పరిహారం జరగదు. ఎందుకండి దేవుడు రక్తాన్ని అక్కడ కోరుకున్నాడు? మేక పిల్లల యొక్క రక్తాన్ని ఎందుకు కోరుకున్నాడు? ప్రజల పాపం నిమిత్తం అని, ప్రజల యొక్క అపవిత్రత నిమిత్తం, ప్రజల యొక్క దోషం నిమిత్తం ఎందుకు కోరుకున్నాడు అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడాలండి. లేవియ కాండం 17వ అధ్యాయం 10వ వచనం, మరియు ఇశ్రాయేలు కుటుంబంలోనేమి మీలో నివసించి పరదేశంలోనేమి ఒకడు దేని రక్తమునైనను దేని రక్తమును తినను, రక్తము తినవానికి నేను విముఖుడినై జనుల్లో నుండి వాణ్ణి కొట్టివేయుదును. చూడండి, ఇశ్రాయేలులో కానీ పరదేశంలో కానీ ఎవరైనా సరే రక్తాన్ని కానీ తింటే నేను సహించను అని చెప్పాడండి దేవుడు. రక్తాన్ని కానీ మీరు తింటే, వండుకొని తింటే నేను సహించను, రక్తాన్ని తింటే నేను సహించను, ప్రజల నుంచి కొట్టేస్తాను, ఆ వ్యక్తిని చంపేస్తానని చెప్పాడండి. నేను సంహరిస్తానని చెప్పాడు దేవుడు. ఎందుకంటే కింద చదవండి 11వ వచనం, రక్తము దేహము కేటట ప్రాణం. బాగా అర్థం చేసుకోవాలండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఎంతగా నీలో ఉన్నటువంటి ప్రాణం ఏమనుకుంటున్నారు అంటే రక్తమే ప్రతి మనిషికి ప్రాణం, ప్రతి జంతువుకి ప్రాణం, ప్రతి ఒక్క జీవికి ప్రాణం ఏదనంటే రక్తం. అంటే రక్తం, నీ ప్రాణం పోయిందంటే అర్థం ఏంటంటే రక్త కణాలు చచ్చిపోయాయి అని అర్థం అండి. అర్థమవుతుందండి? రక్త కణాలు ఉంటే నువ్వు బ్రతికించబడతావు. రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు సమృద్ధిగా ఉంటే, సరిపోయిన ఉంటే నువ్వు ఆరోగ్యంగాను మరి చక్కగాను ఉంటావు. ఒకవేళ అందరూ ఏ బ్లడ్ సెల్స్ తగ్గిపోయినా సరే, వైట్ బ్లడ్ సెల్స్ తగ్గిపోయినా, రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోయినా నీ యొక్క జీవితానికి అనారోగ్య సమస్య, అవి అలా రక్తహీనత వచ్చేటప్పుడు ఇంకా నువ్వు చనిపోయే ప్రమాదంలోకి వెళ్ళిపోతావు. కాబట్టి మనిషికి దేవుడు ప్రాణం ఇచ్చాడంటే ఆ ప్రాణం ఏమనుకుంటున్నారు? రక్తమే నీ దేహమునకు ప్రాణం. చదవండి, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పొట్టుకే దానిని మీకు ఇచ్చి తిని. ఏంటి ఇంతకీ ఆ మేకల రక్తాన్ని, ఆ దూడ రక్తాన్ని ఎందుకు మీకోసం చేయమని చెప్పాను? ఆ విధంగా అంటే ఎందుకు చేయమని చెప్పాను అంటే అక్కడ చెప్తున్నాడు చూడండి, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద దాన్ని పొట్టుకే దానిని మీకు
ఇచ్చారు. ఇంతకీ ఎందుకోసం అంటే మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం జరగాలి. మీ నిమిత్తం ఒక 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 జంతు యొక్క ప్రాణం అక్కడ అక్కడ కనిపించాలి. ఏమండి, రక్తమే దేహమునికి ఏకట ప్రాణం. అంటే అక్కడ మనం చూసినట్లయితే ఆ మేక యొక్క ప్రాణం ఎక్కడ కనబడుతుంది? బలిపీఠం మీద కనబడుతుంది రక్తంలో. ఆ దూడ యొక్క ప్రాణం ఎక్కడ కనబడుతుంది? దాని యొక్క రక్తంలో దేవునికి బలిపీఠం మీద కనబడుతుంది. చెప్తున్నాడు చూడండి, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయిన దానిని మీకు ఇచ్చి తిని రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. రక్తం అట దానిలో ఉన్నటువంటి ప్రాణాన్ని బట్టి ఇదిగో ప్రాయశ్చిత్తం చేస్తుంది అని చెప్పాడు దేవుడు. అందుకే మేకపిల్లను తెమ్మని చెప్పాడు. ఒకటేమో యెహోవా పేరట చీటీ వేసిన మేకపిల్ల వస్తే దాన్ని ప్రజలందరి నిమిత్తం కూడా ఆ యొక్క అడ్డతెర లోపలికి రక్తాన్ని తీసుకొచ్చి కరుణాపీఠం మీద 7 మార్లు దాన్ని ప్రోక్షించాలి. ప్రజలందరి నిమిత్తం కూడా ఆ పరిశుద్ధ స్థలానికి ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రజలందరి కొరకు కూడా ప్రాయశ్చిత్తం చేయాలి అని చెప్పాడండి. అంటే రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలండి. దేని ద్వారా ప్రాయశ్చిత్తం జరుగుతుంది? దేని ద్వారా పరిహారం జరుగుతుందండి పాపాలకి? రక్తం ద్వారా. ఎందుకంటే రక్తమే మరి ఏ దేహానికైనా ఏమని చెప్పాడు? ప్రాణం. అంటే ప్రాణం పెట్టడం ద్వారా, ప్రాణము ఇవ్వటం ద్వారా పాపానికి పరిహారము జరుగుతుంది. చూసారండి రెండింటికి లింక్ చూసారా? అంటే ప్రాణం పెడితే పరిహారం జరుగుతుంది, ప్రాణం పెడితే ప్రాయశ్చిత్తం జరుగుతుంది. కాబట్టి మేక రక్తం ద్వారా, దూడ రక్తం ద్వారా, పొట్టేళ్ల రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం జరిగినట్లుగా అక్కడ మనం చూడగలుగుతున్నాం. ఇంతకీ ఎందుకోసం దేవుడు ఇది ఇచ్చాడట? అదే లేవియాకాండంలో 16వ అధ్యాయం 29 నుంచి చదవండి. లేవియాకాండం 16వ అధ్యాయం 29 నుంచి చదవండి. ఇది మీకు నిత్యమైన కట్టడ. ఏంటంటే ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పైన చేయక మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోవాలి. ఇదిగో 7వ నెల 10వ తేదీని మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోవాలి అని చెప్పాడు దేవుడు. ఎందుకంటే 30 వచ్చిన అనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినము మిమ్మల్ని పవిత్రపరిచినట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడేను. ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేయబడింది? ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేయబడింది? 2 మేకలు తీసుకొస్తారు. ఆ రెండిట్ల మీద కూడా చీటీలు వేస్తారు మేకల మీద. ఏ మేక మీద అయితే యెహోవా అనే చీటీ వస్తుందో ఆ మేకను ఏం చేస్తారు? అందరి నిమిత్తం కూడా బలర్పించి దాని రక్తాన్ని అడ్డతెర లోపలికి తీసుకొచ్చి కరుణాపీఠం ఎదుటి దాన్ని అక్కడ దాన్ని 7 మార్లు దాని మీద ప్రోక్షించి ప్రజలందరి కొరకు, పరిశుద్ధ స్థానం కొరకు, అపరాధము నిమిత్తం, దోషముల నిమిత్తం ప్రాయశ్చిత్తం జరుగుతుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు 7వ నెల 10వ తేదీని మీరు ఏ పని కూడా చేయకూడదు. ఆ రోజు మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకోవాలి. అయ్యో, ఒకప్పుడు పాపిగా, అపవిత్రుడిగా, దోషిగా ఉన్న నన్ను ఇదిగో దేవుడు ఇదిగో ఆ జంతువు రక్తం ద్వారా నాకు ప్రాయశ్చిత్తం చేశాడు, నా పాపానికి పరిహారం చేశాడు, నన్ను పవిత్రుడిగా మార్చాడు, నా కుటుంబాన్ని పవిత్రుడిగా మార్చాడు, మా ఇశ్రాయేలు సమాజాన్ని అంతటిని కూడా పవిత్రంగా మార్చాడని ప్రజలందరూ దుఃఖపరుచుకొని వారి పాపాలు జ్ఞాపకం చేసుకుంటూ అయ్యో ఒకప్పుడు అపవిత్రంగా ఉన్న మమ్మల్ని దేవుడు ఇదిగో రక్తము ద్వారా పవిత్రపరిచాడు, ప్రాయశ్చిత్తం జరిగించాడు మా కొరకు అని ప్రజలందరూ జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. 31వ వచనంలో అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోవాలను, ఇది నిత్యమైన కట్టడ. ఇది నిత్యమైన కట్టడ. 34వ వచనం చూద్దామండి. 34వ వచనం సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీయుల సమస్త పాపమును బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేటుకు ఇది మీకు నిత్యమైన కట్టడ. ఎంతకీ 2 మేక పిల్లల్ని ఎప్పుడు తీసుకురావాలి? ఎప్పుడో ఒకసారి కాదు. అర్థమవుతుందండి? ఎప్పుడో ఒకసారి కాదు. ఎప్పుడో 50 సంవత్సరాల కింద జరిగించాం కదా, మరి అవసరం లేదు అనుకోకూడదు. ప్రతి సంవత్సరం కూడా జరిగించమని చెప్పాడు. ప్రతి సంవత్సరం కూడా 2 మేక పిల్లలు తేవాలి, వాటి పేరట చీటీ వేయాలి. ఏ చీటీ అయితే యెహోవా పేరట వస్తుందో ఆ మేకను ప్రజలందరి నిమిత్తం ఏం చేయాలంటే దాన్ని వధించి దాని యొక్క రక్తాన్ని కరుణాపీఠం దగ్గర ప్రోక్షించాలి. ఏ మేక పేరట అయితే విడిచిపెట్టడానికి మేక వస్తుంది కదా, అందుకే పూర్తిగా చదివించలేదు, చాలా టైం పడుతుంది. దాన్ని ఏం చేస్తారంటే దాని మీద చేతులు వేసి ఇదిగో మా దోషాలన్నీ కూడా దీని మీద మోపుతున్నాము అని చెప్పి దాన్ని ఒక వ్యక్తి తీసుకొని వెళ్ళి అడవిలో వదిలేస్తాడు, అరణ్యంలో వదిలేస్తాడండి. అది భరించి అలా జీవించినంతకాలం జీవించి ఆ మేక చచ్చిపోవాలి తప్ప దాన్ని ఎవ్వరూ ఏం చేయరు.
అర్థమవుతుంది అంటే ఇక్కడ 2 మేకలు సఫర్ అవుతున్నాయి. ఒక మేకేమో అక్కడే వధించబడుతుంది, ప్రజలందరి నిమిత్తం ప్రాయశ్చిత్తం జరుగుతుంది రక్తం ద్వారా, ఆ మేక రక్తం ద్వారా. ఇంకొక మేకేమో ఏ మేకనైతే విడిచిపెట్టటానే మేక వచ్చింది కదా, దాన్ని తల మీద అందరూ చేతులేసి, యాజకులు అందరూ కూడా చేతులేసి ప్రజలందరి నిమిత్తం ప్రార్థన చేసి, అయ్యా మా దోషాలన్నీ కూడా ఈ మేక మీద మోపుతున్నామని చెప్పి దాన్ని చంపకుండా తీసుకెళ్లి అడవులో వదిలేస్తాడండి. అది అలా జీవించినంతకాలం జీవించి చచ్చిపోరు అది. కాబట్టి దేవుని ఉద్దేశం ఇక్కడ మనం చూసినట్లయితే జంతువుల యొక్క రక్తాన్ని బట్టి పాత నిబంధనలో మనుషుల యొక్క పాపాలను దేవుడు పరిహరించేవాడు. కాబట్టి ఇక్కడ 34లో చూసినట్లయితే సంవత్సరానికి ఒకసారి ఇశ్రాయేలీయుల సమస్త పాపం బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయడానికి ఇది మీకు నిత్యమైన కట్టడ అని చెప్పాడు. నిత్యం చేయాలి, మీరు సంవత్సరం చేయాలి. ఇది కట్టడ, మీకు ఇదొక కట్టడ. ఈ కట్టడని మీరు ఫాలో అవ్వాలి. సంవత్సరానికి ప్రతిసారి 2 మేకపిల్లలు మీరు తేవాలి, చీటీలు వేయాలి. ఈ విధంగా ప్రాసెస్ ఇప్పుడు చెప్పిన విధంగా చేయాలి అని చెప్పడం. ఇది ఎంతవరకు కొనసాగిందో తెలుసా? యేసుక్రీస్తు పరలోకం నుండి భూమి మీదకి వచ్చే అంతవరకు కూడా కొనసాగింది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఎప్పటికీ యూదులు ఇది చేస్తున్నారు. ఎప్పటికీ ఎవరైతే క్రైస్తవులు కాకుండా ఇంకా యూదులుగా పిలువబడుతున్నారో వాళ్ళు ఎప్పటికీ ప్రతి సంవత్సరం ఇది చేస్తూ ఉన్నారండి ఇశ్రాయేల్ దేశం. కానీ క్రొత్త నిబంధన కింద ఉండేటువంటి వారు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఆయనే, ఇందాక యోహాను సువార్తలో చదవండి ఒకసారి మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపాలకు అడ్డం ప్రాయశ్చిత్తమై ఉంటుటకు తన కుమారుని పంపిన. ఇప్పుడు మేక ప్లేస్లో ఎవరు బలయ్యారు? మేక ప్లేస్లో ఎవరు రక్తాన్ని చిందించారు? మేక ప్లేస్లో ఎవరు ప్రాణాన్ని పెట్టారు? ప్రభువైన యేసుక్రీస్తు. ఇది కుటుంబం కొరకు, ఒక వ్యక్తి కొరకు, లేకపోతే ఒక సమాజం కొరకు కాదు. మేక అయితే ఇశ్రాయేలీయుల సమాజం కొరకు, అహరోను ఇంటి వారి కొరకు, అహరోను కొరకు, అక్కడ ఉన్నటువంటి ప్రజల కొరకు మాత్రమే మేక ఉపయోగపడేది. కానీ మేక ప్లేస్లో కల్వరి శిలువలో బలైన ప్రభువైన యేసుక్రీస్తు ఒక వ్యక్తి కొరకు, ఒక కుటుంబం కొరకు, ఒక గ్రామం కొరకు, ఒక పట్టణం కొరకు కాదు, కానీ ప్రపంచంలో ఉన్న మనుషులు అందరి కొరకు కూడా ఒక్క మారే కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడండి. పాపానికి పరిహారం చెల్లించాడు. ఆయన ప్రాణం పెట్టాడు. రక్తమే ప్రాణం దేహానికి. ఆ ప్రాణం నీ కొరకు నీ ప్రభువు పెట్టాడు. అలా ప్రాణం పెట్టడానికి ప్రభువుని పరలోకం నుండి భూమి మీదకి పంపించింది ఎవరో తెలుసా? నీ తండ్రి అయిన దేవుడు నిన్నెంతో ప్రేమించాడు. కాబట్టి నీ పాపాలకి పరిహారం జరగాలంటే, ప్రాయశ్చిత్తం జరగాలంటే ఇదిగో తన కుమారుడైన యేసుక్రీస్తునే నీ కొరకు ప్రాయశ్చిత్తమైన బలి పశువుగా ఈ లోకానికి పంపించాడు. సంవత్సరం బలి అర్పించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సంవత్సరం వాళ్ళకైతే సంవత్సరం చీటీలు వేయాలి మేకల మీద. ఇప్పుడు అలాంటి అవసరం లేదు. ఒక్కసారే అందరి కొరకు కూడా ఒక్కసారే కల్వరి శిలువలో నీ ప్రభువు నీ కొరకు మరణించాడు. నీ కొరకు నీ ప్రభువు తన ప్రాణాన్ని పెట్టాడు. నీ కొరకు ప్రభువు దెబ్బలు తిన్నాడు. నీ కొరకు ప్రభువు రక్తాన్ని చిందించాడు. నీ కొరకు ప్రభువు కొట్టబడ్డాడు. నీ కొరకు ప్రభువు వెలివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. వ్యాధిని అనుభవించేవాడుగా, వ్యసనాక్రాంతుడిగా నీ ప్రభువు నీ కొరకు మారిపోయి శిలువలో ఆ రోజు మేక ఏ విధంగా అయితే బలి అర్పించబడిందో ప్రజలందరి నిమిత్తం కూడా నీ ప్రభువు నీ కొరకు శిలువలో ఆఖరి రక్త బొట్టు వరకు కూడా ఈ నేల మీద కాచి నీ కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేసినవి, పరిహారం చెల్లించాడండి. ప్రాయశ్చిత్తం చేశాడు, నీ కొరకు పరిహారం చెల్లించాడండి. దేవుడు ఎంత ప్రేమించాడో చూడండి మనుషులు. దేవుడు ఎంత ప్రేమించాడో చూడండి మనుషుల్ని. దేవుడు ఎంత ప్రేమించాడో చూడండి మనల్ని. ఎంత ప్రేమించాడో చూడండి మనల్ని. ఆయన కుమారునే మన కొరకు మేక ప్లేస్లో ఉంచి మనుషులందరి నిమిత్తం ఒకసారి బలర్పించాడండి. అంత గొప్పగా దేవుడు నీ అక్కడ ప్రేమ చూపించాడు. అంత గొప్పగా దేవుడు నీ కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. అక్కడ చదువుతామండి 10వ వచనం, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని
పంపించాడు. ఎందుకంటే ప్రాయశ్చిత్తం చేశాడో తెలుసా? జంతువులు బలి అర్పణ ఎప్పటికీ కొనసాగిద్దుడు దేవుడు, కానీ తన ప్రేమను తెలుసుకోవాలని, ఏ దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నీకు అర్థం కావాలని తన కుమారుని ప్రాయశ్చిత్తంగా ఉండడానికి లోకానికి పంపించాడు. యెహోవా పేరట చీటి వచ్చిన మేకని ఏం చేశారండి? ఆ మేకని పాప పరిహారార్థ బలిగా అర్పించారు. పాప పరిహారార్థ బలిగా అర్పించారండి. ఇప్పుడు యేసుక్రీస్తునే దేవుడు ఆ మేక ప్లేస్లో వచ్చి ఏం చేశాడో తెలుసా? మన అందరి నిమిత్తం కూడా, ప్రపంచంలో లోకంలో ఉన్న మనుషులందరి నిమిత్తం కూడా ఆయన మీద దేవుడే చీటీ వేసి ఆయన్ని ఏం చేశాడు? మనందరి నిమిత్తం బలిగా అర్పించాడు. దేవుడు అంత గొప్పగా మనల్ని ప్రేమించాడు.